అందరికీ నమస్కారం. నా పేరు పులివర్తి త్రిష్యారెడ్డి. ఇటీవలే ఏపీ సీఎంగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం పూర్తయింది. గన్నవరం దగ్గరలో కేసరపల్లి ఐటీ పార్క్ వద్ద గవర్నర్ అబ్దుల్ నజీర్ చంద్రబాబుతో ప్రమాణం చేయించారు. దీంతో ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీతో సహా దేశంలోని పలువురు ప్రముఖులు కూడా హాజరయ్యారు. అలాగే విదేశాలకి చెందిన రాయబారులు కూడా ఈ వేడుకలో పాల్గొన్నారు. అయితే చంద్రబాబు ప్రమాణ స్వీకారంలో ఇంతమంది అతిథుల మధ్య ఓ యువతి సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా నిలిచారు. దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు ఇప్పటికీ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. అయితే ఈ ప్రమాణ స్వీకారోత్సవంలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన ఆ యువతి పేరు డాక్టర్ పులివర్తి త్రిషారెడ్డి. అసలు ఎవరి త్రిషారెడ్డి? చంద్రగిరిలో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఓటమిలో ఈవిడ పాత్ర ఏంటి? అసలు ఏపీ రాజకీయాల్లో ఈవిడ ఎందుకు హాట్ టాపిక్ గా మారిందో ఈ వీడియోలో తెలుసుకుందాం. పులివర్తి త్రిషారెడ్డి ఎవరో కాదు, తెలుగుదేశం పార్టీకి చెందిన చంద్రగిరి శాసనసభ్యుడు పులివర్తి నాని కోడలు. చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి తన అత్త మామ పులివర్తి నాని సుధారెడ్డి భర్తతో కలిసి త్రిషారెడ్డి వచ్చారు. అయితే పులివర్తి నానిది ప్రేమ పెళ్లి కాగా తన కొడుకు కూడా డాక్టర్ గా పనిచేస్తున్న త్రిషారెడ్డిని లవ్ మ్యారేజ్ చేసుకున్నాడు. ఆమె వృత్తిరీత్యా చిన్నపిల్లల డాక్టర్. చంద్రగిరి నియోజకవర్గంలో చిన్నపిల్లల కోసం మెడికల్ క్యాంపులు నిర్వహిస్తూ త్రిషారెడ్డి మంచి పేరు కూడా తెచ్చుకున్నారు. అలాగే ఏపీ ఎన్నికల సమయంలోనూ త్రిషారెడ్డి బాగా వైరల్ అయ్యారు. తన మామయ్య పులివర్తి నానికి ఓటేయాలంటూ అప్పట్లో ఆమె విడుదల చేసిన వీడియో నెట్టింట బాగా వైరల్ అయింది. అయితే ఇటీవలే చంద్రబాబు ప్రమాణ స్వీకారం సందర్భంగా పులివర్తి త్రిషారెడ్డి వార్తల్లో నిలిచారు. మరోసారి వైసీపీ కంచు కోట అయిన చంద్రగిరిలో ఈసారి పులివర్తి నాని టీడీపీ జెండా ఎగరేశారు. వైసీపీ అభ్యర్థి చెవిరెడ్డి మోహిత్ రెడ్డి మీద ఘన విజయం సాధించారు. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఒంగోలు ఎంపీగా పోటీ చేసి ఓటమి పాలవగా, చెవిరెడ్డి మోహిత్ రెడ్డి చంద్రగిరి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఇక ఎన్నికల సమయంలో చంద్రగిరి నియోజకవర్గం హాట్ టాపిక్. రోజు ఏదో ఒక గొడవ దాడులతో వార్తల్లో నిలిచేది. ఎన్నికల సమయంలో టీడీపీ అభ్యర్థి పులివర్తి నానిపై జరిగిన దాడిని రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు ఖండించారు. అసలు ఇది ప్రజాస్వామ్యమేనా అన్న రీతిలో అక్కడ ఎన్నికలు జరిగాయి. తిరుపతి జిల్లాలో చంద్రగిరి నియోజకవర్గం అంటే చంద్రబాబుకి రాజకీయ జన్మనిచ్చిన నియోజకవర్గం. అక్కడ ప్రజలకి మమకారం ఎక్కువే, ఆవేశాలు ఎక్కువే. అందుకే ఎన్నిక ఏదైనా గొడవలకి మాత్రం కేర్ ఆఫ్ అడ్రస్ అని చెప్పాలి. ఇదిలా ఉంటే త్రిషారెడ్డి డాక్టర్ మాత్రమే కాదు, సామాజికవేత్త కూడా. మెడికల్ క్యాంప్స్ పెడుతూ పేదలకి సేవ చేస్తున్నారు. ముఖ్యంగా చిన్నపిల్లలకి వచ్చే జబ్బులపై అవగాహన కల్పిస్తూ ఉచిత వైద్యం అందిస్తున్నారు. ఎన్నికల సమయంలో నాకు తెలుసు, మా మామ చాలా మంచివాడు, ఎప్పుడూ ప్రజల కోసమే ఆలోచిస్తాడు అంటూ ఆవిడ విడుదల చేసిన వీడియో చాలా వైరల్ అయింది. అందరికీ నమస్కారం. నా పేరు పులివర్తి త్రిష్యారెడ్డి, పులివర్తి నాని గారి కోడల్ని. నేను ఒక చిన్నపిల్లల డాక్టర్, పీడియాట్రిక్ ఎండోక్రైనాలజిస్ట్. నాకు రాజకీయాల గురించి పెద్దగా తెలియకపోవచ్చు, కానీ మా మావయ్య గారి గురించి చాలా బాగా తెలుసు. ఆయన చాలా చాలా మంచి వ్యక్తి. గత 30 సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీ కోసం, ప్రజల కోసం ఆయన చాలా కష్టపడి ఉన్నారు. చంద్రగిరి ప్రజల కోసం, అభివృద్ధి కోసం చాలా పోరాడుతున్నారు. మావయ్య గారి బ్లెస్సింగ్స్ తో చిన్నపిల్లల కోసం 3 ఉచితంగా మెడికల్ క్యాంప్స్ చేయడం జరిగింది. ఇంకా కూడా చేస్తాము. రేపు జరగబోయే ఎలక్షన్స్ లో మా మావయ్య గారు పులివర్తి నాని గారి కోసం ఖచ్చితంగా ఓటు వేయండి. సైకిల్ గుర్తుకి ఓటు వేయండి. మంచితనంని గెలిపిద్దాం, అభివృద్ధి సాధిద్దాం. అలా చెవిరెడ్డి కుమారుడి ఓటమిలో ఈ వీడియో ఒక కీలక భూమిక పోషించింది అని దాంట్లో ఎటువంటి డౌట్ అయితే లేదు. చెవిరెడ్డి అనుచరుల అరాచకాలు, పులివర్తి నాని పై సింపతి, పులివర్తి సుధారెడ్డి, త్రిషారెడ్డిల ప్రచారాలు అన్ని కలిపి టీడీపీ విజయానికి దోహదపడ్డాయి. కోడలు ష్యూరిటీతో నియోజకవర్గ ప్రజలు గుంపగుత్తుగా ఓట్లు వేసి పులివర్తి నానిని గెలిపించారు. మరి చూడాలి, పులివర్తి నాని అక్కడ ప్రజల నమ్మకాన్ని కాపాడుకుంటాడో లేదా చెవిరెడ్డి బాటలో నడిచి ప్రజల వ్యతిరేకతని మూటగట్టుకుంటాడు. చూసారుగా ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.